హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సత్యభామ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ ఈ వారంలో చాలా తక్కువ వచ్చాయి. అంతకుముందు వారం కూడా చాలా తక్కువ వచ్చాయి కదా, 5+ వస్తూ ఉంది. ఈ వారంలో చాలా తక్కువ వచ్చాయి. ఎందుకు తక్కువ వచ్చాయి అనేసి చాలామంది నాకైతే మెసేజ్ చేశారు. ఆ మెసేజ్కి రిప్లైతో పాటు అలాగే సీరియల్ ఎలా ఉంది అంటే 15 రోజుల ముందు తీసుకుందామంటే 15 రోజులు కూడా కాదు, 1 వీక్ ముందు తీసుకుందామంటే 1 వీక్ తర్వాత, ఇప్పుడు 10 డేస్ నుంచి సీరియల్ ఎలా ఉంది అనేసి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సత్యభామ సీరియల్లో సత్య ఎమ్మెల్యేగా గెలిచేదానికి ఎవరు సహకరిస్తూ ఉంటారని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 10 మంది కావాలి. సత్య పంతం పట్టింది. ఏం పంతం పట్టింది? నా వాళ్ళే ఉండాలి, నాకు కావాల్సిన వాళ్ళే 10 మంది సంతకం పెట్టాలి అనేసి సత్య పంతం పట్టింది. ఆ పంతాన్ని నిరూపించుకునేకి సీరియల్ని అయితే ల్యాగ్ చేసినా కానీ ఇమ్మీడియట్గా ఒకే ఒక వారంలో క్రిష్ ఒక్కసారిగా సత్య పక్క తిరిగే కొందికి సీరియల్ రూపురేఖలే మారిపోయాయి. అసలు ఒకనొక టైంలో అసలు క్రిష్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా సీరియల్ చేసేదానికి అనేసి చాలామంది కామెంట్స్ కూడా చేశారు. సార్ క్రిష్ని ఏమైనా మారుస్తా అంటారా అనేసి కామెంట్ చేశారు. వాటికన్నిటికీ రిప్లై అయితే ఇప్పుడు దొరికిందని మనం అనుకుంటాను. ఎందుకంటే అక్కడ స్టోరీలో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ క్రిష్కి స్టోరీలో ఇంపార్టెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇంపార్టెంట్ ఇచ్చినారు. ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత మనకి టీఆర్పీ రేటింగ్స్ అనేది ఇప్పుడు మనకి వచ్చిండే డేట్ వచ్చి 5వ తేదీ నుంచి మనకు వచ్చిండేది 12వ తేదీ వరకు, 13వ తేదీ వరకు వచ్చాయి. 13వ తేదీ నుంచే మనకు సీరియల్ అనేది చేంజ్ అయింది. మీ అందరికి తెలిసిన విషయమే. 13వ తేదీ నుంచి సీరియల్ అనేది చేంజ్ అయింది. ఈ వీక్లోనే క్రిష్ వచ్చి సత్య పక్కన నిలబడము, సత్యాకి అందరూ ప్రమోట్ చేయడము, అందరూ సపోర్ట్ చేయడము, సత్యాన్ని అంటే నాకొద్దు ఎలక్షను నేను రిజైన్ చేసుకుంటాను అనేసి అనుకున్నా. కానీ సత్య పక్క ఎలాగైనా సత్యాన్ని నిలబెట్టి సత్యాన్ని గెలిపించాలనేసి నామినేషన్ వేసేదానికి ఆఖరికి మన రుద్రా గారి దగ్గర కూడా సైన్ పెట్టించాలంటే క్రిష్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి, బాండింగ్ అంటే ఈ విధంగా ఉండాలి. ఇన్ని రోజులు కెమిస్ట్రీ మిస్ అయింది. ఆ కెమిస్ట్రీ మిస్ అవ్వడం వల్ల, పైగా ల్యాగ్ ఎక్కువ చేయడం వల్ల, అంటే ఒకే ఎపిసోడ్ని చూపించి ఆ విధంగా చేయడం వల్ల సీరియల్ అయితే డౌన్ అయింది. మీరేం టెన్షన్ పడుతుంది. ఇంకా 2 వారాల నుంచి 4 వారాల టైంలో అయితే ఖచ్చితంగా సీరియల్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అనేసి మీకు చెప్తాను. ఈ విషయం సత్యభామ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యభామకి అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. అన్ని సీరియల్కి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. థ్యాంక్ యూ సో మచ్.